ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బాబా రమగారు మా రండి, మీకు ఇష్టమైన కుండలు బొమ్మలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. పట్టు రమగారు, నేను సావిత్రి హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ కి వెళ్ళొస్తున్నామండి. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడే నాకు ముందుగానే ఒక కండిషన్ పెట్టారు, జయ కుండలు కొనుక్కోవాలి, సమ్మర్ వచ్చేసింది, అండ్ బొమ్మలు, చెరుకు రసం, ఈ 3 ఆప్షన్స్ పెట్టారనమాట. ఇవి ఎక్కడ కనిపిస్తే అక్కడ దిగేసి వెంటనే రమగారితో కొనిపించేద్దాం. రండి రమగారు, రండి, మీకోసమే రెడీగా ఉండే. కృష్ణుడు బొమ్మలు బాగున్నాయి చూడు. చూడండి, నేను కుండలు అంటున్నా, రమగారికి కృష్ణుడు బాగున్నాడుగా, భలే ఉన్నాడండి, ముద్దుకున్నాడు కదా. మనం కొనుక్కున్నా కొనుక్కపోయినా చూడడానికి బాధే ఉంది. రండి ఒకసారి ముందు కృష్ణుని చూద్దాం. బాగున్నాయి రమగారు, వీటికి కలర్ ఇస్తారంటారా? ఇవిగో ఇట్లా కలర్లు ఇస్తారు. ఇవన్నీ ప్లెయిన్ గా ఉన్నాయి, ఇవి కలర్ వేస్తారట్టుకుంది. డీటెయిలింగ్ చూడండి రమగారు, ఎంత బాగుందో. ముక్కు నా ముక్కు లాగానే ఉంది. ఇదిగోండి, రమగారి ముక్కులాగా ఉందట స్వామి వారిది. సరస్వతి దేవి బొమ్మలు బాగున్నాయి. సరస్వతి బాగుంది. అక్కడ ఉన్న బ్రౌన్ కృష్ణుడు కూడా బాగున్నాడు. అవును, బ్లూ కృష్ణుడు బ్రౌన్ కృష్ణుడు ఇద్దరు బాగున్నారు. రాజస్థాన్ కుండలని, జైపూర్ కుండలని ఏవో చూస్తా ఉన్నాం. ఇక్కడ సింపుల్ గా ఉన్నాయి కదా, ప్లెయిన్ గా ఉన్నాయి. ఈ డిప్పలు ఏం చేయ బాగుంది. ఏమో రమగారు, పెరుగు తోడు పెడతారా? నీళ్ళు పోసి పెడితే చల్లగా అవుతాయి ఏంటవా? మట్టి వాసన వస్తుందా? నేను రావట్లా, నీళ్లు పోస్తేనే వస్తుంది మట్టి వాసన. అవునా, ఇట్లా విడిగా రాదు. ఇది కూడా బాగుంది చూడు షేప్. ఈ బుజ్జి గిన్నె కూడా బాగుంది. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరూ కుండలకి స్వాగతం పలకాలి, ఫ్రిడ్జ్లకి స్వస్తి చెప్పాలి, చల్లటి నీరుకి. అంతేనా రమగారు? కుండలో నీళ్లు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఎన్ని కొన్నా పెదవి యావే మళ్ళీ కొన్నాం కదా, మన ఇద్దరం కలిపి మళ్ళీ కుండ చూస్తున్నారు. ఏమా సేల్ బాగా కొంటున్నారా జనాలు? సమ్మర్ మొదలైంది కదా, బాగా వెళ్తున్నాయా? మీరు ఇక్కడే ఉండి చేస్తారా? నేను ఇంటి దగ్గర నుంచి వస్తాను. ఓకే, బాగుంది. ఈ షేప్ కూడా చక్కగా బాగుంది రమ్మగారు, కొనుక్కోండి. తీసుకుందాం ఒకటి. ఒక ఎంత పడతాయి మా పాలు? 1/2 లీటర్ పడుతున్నా? లీటర్ పడుతుంది, ఫుల్ గా పడుతుంది లీటర్. పొయ్యి మీద పెట్టచ్చా? పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు, పాలు పోసుకుని పెట్టచ్చు కదా. మందంగా ఉందిగా. వాసన ఎట్లా పోతుంది? ఏ వాసన? హాట్ వాటర్ అంటుంది. వేడి నీళ్ళు, కొబ్బరి పీచు, ఇంకొంచెం బాగున్నది ఇవ్వు. అడుగు మందంగా ఉంది ఇది. ఇది చాలు, 1/2 లీటర్ పాలు ఈజీగా పట్టేస్తాయి ఇందులో. బాగుంది, ఇది ముద్దుగా ఉంది, బాగుంది. ఇవన్నీ ఏమిటి ఈ స్వీట్ షాపుల్లోనూ అక్కడ వాటికి వాడేదేగా. మటకాలు, మటకా పెరుగు ఒక 2 రోజులు నీటిలో వేసి నానబెట్టేయాలి చేయ. తర్వాత ఇందులో తోడు పెట్టిన పాలు పోస్తే చక్కగా తోడుకుంటుంది. ఇదిగోండి, ఇది పెద్దది, ఇది మీరు, ఇది నేను. ఇదిగోండి రమగారు, జయ. అదే మన తిండి కూడా. ఇది నా కప్పు, ఇది జయ కప్పు. ఇవెంతమ్మా? ఓహో, ఒక్కొక్కటి 3-5 పడతాయా? ఊరికి అడుగుతున్నానమ్మా, అసలు ఎంత పడుతుంది అని అడుగుతున్నా. లైట్ డ్రీమ్లు అందరు చూస్తారు కదా, చూసే వాళ్ళకి తెలియాలి కదా. ఈ వీడియో చూసి మీ దాకా రావాలి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేయాలి. ఇది 5 రూపాయలు పడుతుంది, ఇది 4 రూపాయలు పడుతుంది. ఇదేమో 4 రూపీస్, అదేమో 5 రూపీస్. అది చూడు, అది 100. ఇది అది అన్ని 100ఏనా? ఓకే, బాగుంది. పాలు తోడు పెట్టుకోవచ్చు. వీటికి ఏం లేదు చేయ, 2 రోజులు నానబెట్టాలి నీళ్ళల్లో. బకెట్లో పడేసి ఉంచితే మట్టి వాసన అంతా పోతుంది. 2 డేస్ తర్వాత శుభ్రంగా పాలు పోసి స్టవ్ మీద పెట్టి కాచుకోవచ్చు. పాలు చల్లారాక తోడు పెట్టచ్చు. కానీ కుండలో తోడు పెడితే మాత్రం మనం టైం ఇవ్వాలి దానికి. 3 hours లో 4 hours లో పేరుకోదు. పోరస్ గా ఉంటుంది కదా, టైం పడుతుంది. కానీ పెరుగు ఎంత బాగుంటుంది. తోమేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కాస్త కొబ్బరి పీసేసి వేడి నీళ్ళు పోసి తోముకుంటే పెరుగు వాసన పోతుంది. నాకు ఆ గిన్నెలతో ఏం చేస్తారు? మీరు ఏం చేద్దామని నేనేం అనుకోవట్లేదు, అందం పట్లైపోతున్నాం అనమాట. సరే పదండి ఒకసారి చూద్దాం. ఏంటి రమగారు ఇది?
ఇది పాల తాలికలు చూస్తారట, ఆ పిండి ఇందులో వేసేసి ఇట్లా వేసి చేస్తారా? చూస్తే ఇదిగో హోల్స్ ఉన్నాయి కదా, ఇదిగో చూడు, రమగారు ఇందులో పిండేసి ఇట్లా ఇట్లా నేమితే ఇందులో నుంచి వస్తుంది. మనం చక్రాల గిద్దల్లో వేసుకొని చేస్తాం కదా. బానే ఉంది, నేటివ్ ఐడియా, చాలా బాగుంది. నేటివ్ ఐడియా భలే బాగుంది. దీన్ని ఇంకేం చేయొచ్చు, కొంచెం ఆలోచించాలి. చక్రాలు కాదు, ఆ, ఈ చిల్లులది కదా, ఆ, దీంట్లో బొగ్గులు వేసి పొయ్యి మీద పెడితే బొగ్గులు రాజుకుంటాయి కదా కదా, చెయ్యొచ్చు. చెయ్యొచ్చు. బొగ్గులు వేస్తే రొట్టెలు కాల్చుకోవడానికి, అప్పడాలు కాల్చుకోవడానికి యూజ్ అవుతుంది జయ. కావాలా తీసుకుందాం ఒకటి? కాకపోతే ఇప్పుడు బొగ్గులు కూడా ఇప్పిస్తావా మరి నువ్వు? ఇప్పిస్తాను, పదండి. మరి ముందుగానే ఒప్పించారు కదా. ఐడియా బాగుంది యాక్చువల్ గా, పాల తాలికల ఐడియా కూడా. ఇందులో ఒక రవ్వ చిన్న సైజ్ అయితే బాగుంటుంది. చాలా కొంచెం పెద్దదిగా ఉందమ్మా, అది ఉంది లేదు లేదు, కొంచెం బరగ్గా ఉంది. అయినా కూడా చూపించదు ఆ చిన్నది. మట్టి కుండలు కొనండి, కుండలు చేసే వాళ్ళని ప్రోత్సహించండి, మట్టి పాత్రలు కూడా. కాకపోతే ఇవి ఓపికతో చేయవలసిన పనులే. మనం అన్నిటికీ ఓపికగానే ఉంటున్నాం కదా, ఈ మాత్రం ఓపిక ఎందుకు ఉండకూడదు మనకి? అవును గారు. అబ్బా ఇది భలే బాగుంది జయ. ఇది రఫ్ ఉందన్నారా? ఇది కొంచెం బరగ్గా ఉంది, నున్నగా ఉంటే చేయి కొట్టుకుపోకుండా. ఇది నున్నగా ఉంది, ఇది నున్నగా ఉంది, ఇది నునుకొచ్చింది. బాగుంది, వెరీ గుడ్ ఐడియా, మంచిది. చూద్దాం దీన్ని ఏం చేస్తాము. ఈ గిన్నెలు మాత్రం కావాలి, ఈ రెండు అయితే కావాలా? ఓకే. కుండలు భలే బాగున్నాయి జయ, చూడు ఇంత పెద్ద పెద్ద పాత్రలు. అవేవో బిర్యానీ బిర్యానీ పాత్రలు. ఓకే అమ్మ, ఎక్కడ మట్టి అమ్మ ఇది? మనదేనా? ఓకే, కృష్ణా జిల్లా విజయవాడ చుట్టుపక్కల ఉన్న మట్టి. అమ్మగారు మనది. మంది. మరి రాజస్థాన్ నుంచి కూడా వస్తున్నాయి కదా, టెర్రకోట వస్తున్నాయి కదా, నున్నగా ఉంటాయి కదా. ఏది బాగుంటుంది అంటారు మనకి? దేనికదేనా? దేనంతా దాందే, కాకపోతే నేటివిటీ ఒకటి ఉంటుంది కదా, మన ఊరు మన మట్టి మన వస్తువు అంతే, దాన్నే కదా ప్రోత్సహించాలి జయ. ఖచ్చితంగా. అప్పుడప్పుడు కొనుక్కుంటాం అది కూడా, కాకపోతే ఇంపార్టెన్స్ మాత్రం మనదే మొదట. రమగారు, చలవ చేయటం అనే కాన్సెప్ట్ ఉంటుందా మట్టి దాంట్లో తింటే? 100%. ఓకే, చల్లగా అవుతుంది కదా, అంటే సహజ సిద్ధంగా చల్లబడుతుంది కాబట్టి దాని రుచి వేరుగా ఉంటుంది, దాని వల్ల వచ్చే ఏమంటారు బెనిఫిట్స్ బాగుంటాయి. ఇవి కూడా బాగుంది, గుర్తుగా ఉంది. ఇదేంటమ్మా, దూపం వేసేదా? మంచినీళ్ళేనా? కొండ ఎంత బాగుంది చూడు, ముద్దుగా ఉంది. డ్రైన్ డ్రైన్ అని తిప్పి దూపం వేయాలి. అంటే అందులో బొగ్గులు వేసి వెలిగించుకుంటే, లేదా కొబ్బరి దిప్ప స్టవ్ మీద వెలిగించామనుకో, అది కాలుతుందా, దాన్ని ఇందులో వేసేస్తే కాలిపోతున్న తర్వాత మనం సాంబ్రాణి వేసుకోవచ్చు, చేతులు కాలకుండా. మంచి మందంగా, అంటే పిల్లలకే వేయక్కర్లా, మనం ఇంట్లో కూడా వేసుకోవచ్చు. నేనేం చేస్తానో చెప్పనా దీనికి? నా దగ్గర ఆవు పిడకలు వస్తాయి, ఎప్పుడు మనకి రథసప్తం అప్పుడు తెప్పించుకుంటాను. అవును, ఒక పిడక మీద కొంచెం కర్పూరం పెట్టి వెలిగిస్తాను నేను. ఎందుకో తెలీదు, నాకు పిడక పొగ ఇష్టం. అది బట్టలకి పట్టేస్తే కొంచెం వాసన చిరాగ్గా ఉంటుంది, కానీ ఇంట్లో గనక పొగేసుకుంటే సాయంకాలం పూట దోమలు రాకుండా ఉంటాయి. అవును. మీరు ఎవరికి గోవు కావాలి, ఆవుల్ని ప్రోత్సహించాలి, గోసేవ చేయాలి, అలాంటి భావాలు ఉన్నవాళ్ళు పిడక పొగని ట్రై చేయండి. అదే ఇంత పొగ పెట్టి తలుపులు వేసేసి ఆ పొగంతా పీల్చకూడదు కాదు, అది ఇంట్లో పారాలి. ఒకసారి అట్లా ఇల్లంతా చూపించి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. నేను ఈ పని చేస్తాను జయ. నాకు సంవత్సరంలో ఒక 50 పిడకలు ఖర్చు పెడతాను నేను. నీ దగ్గర ఇలాంటి బాటిల్ ఉంది రమ్మగారు, చల్లగా ఎక్కడ లోపల దాచాను. చల్లగా ఉంది, కుండ చల్లబడింది చూడు. ఈ కుండలు కొనుక్కున్నాం, అవి కూడా డబ్బులు కూడా ఇచ్చాం, ఫ్రీగా తెచ్చుకోలేదు. అది రమ్మగారికి మీ షాపింగ్ అయిపోయిందంటే బయలుదేరదాం. ఓ కుండ, ఓ గిన్నె, 2 కప్పులు, మధ్యలో ఈ కాయలు వెళ్ళిపోదాం. భలే ఎంజాయ్ చేసామండి. రోడ్డు మీద ఏదో ట్రిప్కి వచ్చినట్టుంది మేమిద్దరం అయితే. రెండమ్మ గారు వెళ్దామా? ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.